దేశంలో దళిత రాజకీయాలకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ కన్షీరామ్ ఆశయాలతో అణగారిన కులాల్లో ఒక రాజకీయ చైతన్యాన్ని కల్పించి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో స్వంతగా దళిత మహిళను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇంత భారత సామాజిక రాజకీయ చరిత్రలో ఓ కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ ఇప్పుడు కనుమరుగైపోతుంది. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎస్పీకి కేవలం 2% ఓట్లు వచ్చాయి. మొత్తం 488 సీట్లలో పోటీ చేసింది. అందులో ఉత్తరప్రదేశ్లోనే 80 సీట్లకు పోటీ చేసింది. నాకు తెలిసినంత వరకు 6 ప్రధాన పార్టీల్లో హైయెస్ట్గా పోటీ చేసింది బీఎస్పీ అనుకుంటా. ఇక్కడ మిగతా బీజేపీ, కాంగ్రెస్ తన మిత్రపక్షాలకు కొన్ని సీట్లు వదిలేశారు. సో బీఎస్పీ 488 సీట్స్లో పోటీ చేశారు. పోటీ చేస్తే ఆఖరికి ఒక్క సీటు కూడా రాలేదు. సో ఇటీవల దళిత రాజకీయ స్పేస్లో దూసుకొస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్ పార్టీ ఆయన నాగినా లోక్సభ నియోజకవర్గం నుంచి 150,000 మెజార్టీతో గెలిచాడు. ఆయనతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి 13,000తో ఓట్లు మాత్రమే వచ్చాయి. అందువల్ల దళిత్ పొలిటికల్ స్పేస్ను మాయావతి వెకేట్ చేస్తున్నది కనుక ఆ ప్లేస్లో చంద్రశేఖర్ ఆజాద్ లాంటి కొత్త యువ నాయకత్వం ఎంటర్ అవుతుంది. సో బీఎస్పీ తన పరాజయాన్ని ముందుగానే మాయావతి ఊహించింది. అందుకే తన మేనల్లుడైన ఆకాష్ ఆనంద్ను పార్టీ నేషనల్ లీడర్గా వారసునిగా ప్రకటించింది. కానీ ఫలితాలు రాకముందే ఆ ప్రకటనను ఉపసంహరించుకొని లేదు ఇప్పుడు కాదు, ఇంకా వాడికి మెచ్యూరిటీ రాలే, వచ్చాక నేను మళ్ళీ చెప్తాను అన్నారు. కారణం ఏంటి అంటే ఈ ఘోరమైన వైఫల్యం తన వారసుడికి ఎక్కడ అంటుకుంటుందో అని మాయావతి భయపడ్డట్టుగా కనబడుతోంది. ఎందుకు మరి ఈ పరిస్థితి ఏర్పడింది అంటే బీజేపీ ఒత్తిడి వల్ల, కేసుల ప్రభావం వల్ల మాయావతి ఒక రకంగా బీజేపీకి ప్రాక్సీగా పనిచేస్తుంది అన్న అనుమానం. ఈ అనుమానానికి కారణం ఏంటంటే దేశంలో ఏ పార్టీ పోటీ చేయనంతగా 488 సీట్స్ పోటీ చేయడం ఏంటి? సాధారణంగా తన బలం ఉండాలి, పార్లమెంట్లో సభ్యత్వం కావాలి అంటే ఏదో ఒక వ్యూహాత్మక అండర్స్టాండింగ్ పార్టీలతో వస్తారు. ఇప్పుడు లాస్ట్ టైము బీఎస్పీ ఎస్పీతో కలిసి పోటీ చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా వచ్చారు. ఇవాళ బీఎస్పీ లేకపోయినా ఎస్పీ కాంగ్రెస్ పోటీ చేసిన ఆర్ఎల్డి మధ్యలో ఇండియా కూటమి వదిలేసి ఎన్డీఏకు పోయినా ఇవాళ ఇండియా కూటమికి ఎన్డీఏ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఒకవేళ బీఎస్పీ ఆర్ఎల్డి గనక ఇండియా కూటమిలో ఉంటే అసలు ఎన్డీఏ తుడిచిపెట్టుకుపోయేది ఉత్తరప్రదేశ్లో. సో ఆ స్థాయిలో యూపీలో పొలిటికల్ వాతావరణం మారింది. అందుకే బహుశా బీజేపీ బీఎస్పీని ఉపయోగించి ఈ ఓటమిని ఎంతో కొంత అరికట్టాలి అని ప్రయత్నం చేసింది. రాష్ట్రీయ లోక్దళ్ అయితే నేరుగా ఎన్డీఏలోకే మార్చుకుంది. బీఎస్పీ విషయంలో ఒక ఉదాహరణ ఏంటంటే 35 ముస్లిం క్యాండిడేట్లు యూపీలో పెట్టారు. సో 35 మంది ముస్లిం అభ్యర్థులను ఎందుకు పెడతారు? 80లో సగానికి సగం ముస్లిం క్యాండిడేట్. దళిత అభ్యర్థులను పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం అభ్యర్థులు ఎందుకు పెట్టారు? గెలవడానికి పెట్టినాయి కావు. ముస్లిం ఓటు కాంగ్రెస్ ఎస్పీకి పోయే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ ఎస్పీకి ముస్లిం ఓటు పోకుండా బీఎస్పీ ఒకవైపు, ఎంఐఎం మరోవైపు ఆ ఓటును ఆకర్షిస్తే పరోక్షంగా అది యాంటీ బీజేపీ ఓటు బ్యాంక్ కనుక బీజేపీ ఉపయోగపడాలన్నది మాయావతి ఎత్తుగడ. సో ఆ ఎత్తుగడలో భాగంగానే ఆమె యూపీలో పోటీ చేసింది. ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని నిర్ణయించి తర్వాత పార్టీ జాతీయ నాయకత్వం అడ్డం పడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కూడా రాజీనామా చేశారు. అందువల్ల ఒక రకంగా కన్షీరామ్ లాంటి ఐకానిక్ లీడర్ వారసత్వం పుణికిపుచ్చుకున్నటువంటి మాయావతి దళిత్ పాలిటిక్స్ ను ఇంత స్థాయిలో బిట్రే చేయడం అనేది ఆశ్చర్యంగా కనబడుతోంది. చరిత్రలో మనకు అర్థం చేసుకోవాలి, ఐడియాస్ నాయకులు సృష్టిస్తారు, నాయకులను ఐడియాస్ ఎప్పుడు సృష్టించవు. సో ఇవాళ బీఎస్పీ ఆ స్పేస్ వెకేట్ చేస్తే ఖచ్చితంగా దళిత్ లీడర్స్ కొంతమంది కొత్తగా ఆ స్పేస్ లోకి వస్తారు. సో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అనే స్పేస్ ను కాంగ్రెస్ నాయకులు అవసరాలకు వాడుకుంటూ వదిలేస్తే కేసీఆర్ రూపంలో ఆ స్పేస్ ను ఆక్రమించారు. ఎప్పుడు కూడా ఐడియాస్ క్రియేట్ లీడర్స్, లీడర్స్ డూ నాట్ క్రియేట్ ఐడియాస్.
అందువల్ల ఇవాళ దళిత్ యాక్టివిజం, దళిత్ పొలిటికల్ కాన్షియస్నెస్ అనేది ఐడియా. ఈ ఐడియాకు మాయావతి రిప్రజెంట్ చేయకపోతే చంద్రశేఖర్ ఆజాద్ రిప్రజెంట్ చేస్తారు, మరొక రిప్రజెంట్ చేస్తారు. అదే యూపీలో ఫలితాలు మనకు తెలియజేస్తున్న సత్యం.